కేవలం ఒక కప్పు పల్లీలు, బెల్లం, ఇంకా అటుకులతో ఇలా కానీ లడ్డూలు చేసి ఇంట్లో వాళ్ళకి తినమని ఇచ్చారంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెగ నచ్చేస్తాయి. టేస్ట్ ఇవి అంత బాగుంటుంది. ఇవి తినడం వల్ల మన హెల్త్ కి మంచిదే. ఇది చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు. నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయ్యి కానీ చేశారంటే ఎవరైనా సరే ఈజీగా 5 నిమిషాల్లో చేసేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ లోకి ఒక కప్ అటుకులు తీసుకుని వీటిని గరిటెతో ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. బాగా ఎక్కువసేపు కూడా వేపక్కర్లేదు. చేత్తో అటుకుల్ని నలిపామంటే ఇలా పొడుం కింద అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఈ అటుకులన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో మనం అటుకులు ఎన్నైతే తీసుకున్నామో అదే విధంగా ఒక కప్పు పల్లీలు వేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి గరిటెతో వీటిని 8 నుండి 10 నిమిషాలు వేపుకోవాలి. ఎలా వేపితేనే మనకి ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయి సరిగ్గా వేగుతాయి. ఇప్పుడు ఈ పల్లీలని ఒక ప్లేట్ లోకి వేసుకుని వీటిని చేత్తో బాగా నలిపామంటే వీటన్నిటికి ఉన్న తొక్కలన్నీ పోతాయి. ఇలా పోయాక వీటిని సెపరేట్ చేసుకుని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లో ముందుగా మనం వేపు పెట్టుకున్న అటుకులన్నీ వేసుకుని దీనిపై మూతతో క్లోజ్ చేసి ఒక పౌడర్ కింద ఆడుకోవాలి. ఇలా ఆడుకున్న పౌడర్ ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్ లో ముందుగా మనం వేపు పెట్టుకున్న పల్లీలు కూడా అటుకులు ఎలాగైతే ఆడుకున్నామో అదే విధంగా ఆడుకుని పౌడర్ కింద వచ్చాక దీన్ని కూడా అటుకుల పౌడర్ లో వేసి ఇప్పుడు చేత్తో ఈ రెండు బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలోకి ఒక కప్పున్నర చెత్తకొట్టుకున్న బెల్లం వేసుకుని ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకుని గరిటెతో స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా బెల్లం మొత్తం పాకంలా తయారయ్యేదాకా తిప్పుతూనే ఉండాలి. ఇలా తయారైన తర్వాత దీన్ని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు అలాగే బాదం పప్పు ముక్కలు వేసి గరిటెతో వీటిని కాసేపు అయితే వేపుకోవాలి. ఇవి 2 నిమిషాలు బాగా వేగాక ఇందులో కొద్దిగా కొబ్బరి తురుము వేసి గరిటెతో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కాసేపు కలుపుకున్నాక కొబ్బరి తురుము అంతా ఇలా గోల్డెన్ కలర్ లోకి అయితే వస్తుంది. ఇప్పుడు ఒక వడకట్టే గరిటె తీసుకుని ఇందులోకి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పాకం అంతా వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఇందులో బెల్లం ముక్కలు ఏమైనా ఉంటే పడవన్నమాట. తర్వాత ఒక గిన్నెలోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న పౌడర్ ఉంటది కదా, అటుకులు అలాగే పల్లీల పౌడరు, అది కూడా వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుడు ఒక గరిటెతో ఈ మిక్సర్ నంతా అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడానికి మనకి 4 నుండి 5 నిమిషాల టైం అయితే పడుతుంది. కాసేపు ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి పైన కొద్దిగా నెయ్యి వేసి ఇప్పుడు గరిటెతో ఈ నెయ్యి అంతా ఈ పేస్ట్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి చితకొట్టుకున్న యాలకులు వేసుకుని మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా యాలకులు వేసి కలుపుకోవడం వల్ల మనకి ఈ మిక్సర్ కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. తర్వాత చేతిలో కొద్దిగా నెయ్యి రాసుకుని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేడిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే కొద్దిగా చల్లారిన తర్వాత కానీ మనం లడ్డూలు ఎలా అయితే తయారు చేస్తామో అదే విధంగా మనం రౌండ్గా అయితే కొద్దిగా పేస్ట్ తీసుకుని తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్గా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్ చేసుకుంటే పైన కొద్దిగా మనం బాదం పప్పు ముక్కలు కూడా పెట్టుకుంటే మంచి కలర్ఫుల్గా అయితే కనబడుతుంది అనమాట. ఇలా పెట్టుకుని మనం ఒక లడ్డూ తీసుకుని తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇవి రోజుకొకటి తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. మీలో ఎంతమందికి పల్లి లడ్డు నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.